హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి రెస్టారెంట్లోనూ లేదా క్యాటరింగ్ వాళ్ళు చేసే సాంబార్ చాలా బాగుంటుంది కదా. సో ఆ సాంబార్ అంత టేస్టీగా ఉండడానికి వాళ్ళు ఏమేమి వేస్తారో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోని మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుంటున్నానండి. ఈ కడాయి అనేది మనకి వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఈ 3 వేసుకుని కొంచెం వేగనివ్వాలండి. దీంట్లో ఆయిల్ వేయనవసరం లేదు, నార్మల్గానే కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 4-5 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండ్ అదేవిధంగా ఎండు కొబ్బరి ముక్కలండి. ఇక్కడ నేను ముక్కలు వేస్తున్నాను, మీ దగ్గర ఎండు కొబ్బరి తురుము ఉన్న వేసుకోవచ్చు. వేసుకుని ఇంకాసేపు వేగనివ్వాలి. ఇది వేగిపోయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి పక్కకి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని దీన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత సేమ్ కడాయిలో నేను వాటర్ వేసుకున్నానండి. ఈ వాటర్ క్వాంటిటీ ఎంత ఉండాలంటే మనకి ఎంత సాంబార్ అయితే కావాలో అంత వాటర్ మనం తీసుకోవాలండి. ఈ వాటర్ తీసుకుని గ్యాస్ మీద పెట్టుకున్నాను. దాని తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, ఈ కూరగాయలు అనేది మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏంటంటే ఆనపకాయ ముక్కలు అండ్ టమాటో, బెండకాయలు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, సో ఇవి మాత్రం నేను వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు ఏంటంటే నేను ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలు వేస్తున్నాను, అంటే చిన్న ఉల్లిపాయలు అంటారు కదా, సో అవి వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే కనుక పెద్ద ఉల్లిపాయలు అయినా సరే 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. బట్ ఉంటే ఇవే వేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు రసం వేసుకోవాలండి. ఈ చింతపండు రసం ఏంటంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. దాన్ని ముందుగా నానబెట్టుకుని దాంట్లోంచి వచ్చిన రసాన్ని దీంట్లో వేసుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఒక చిటికెడు పసుపు అండ్ అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు మనకి మరగనివ్వాలండి. పది నిమిషాలు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు అండి. ఇక్కడ నేను ఒక 1/2 కిలో కందిపప్పు తీసుకున్నాను, దాన్ని ఉడకపెట్టి ముందుగా పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇంత మెత్తగా ఉండాలి. ఈ కందిపప్పు అంతా దీంట్లో వేసేసుకుని దాని తర్వాత ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అంటే ఇందాక వేయించుకున్నాం కదా స్టార్టింగ్లో మనం, సో పౌడర్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి. మొత్తం సాంబార్ అంతా కూడా దీనివల్ల టేస్ట్ వస్తుంది. సో ఇది వేసేసుకుని ఒకసారి మనం కలుపుకొని ఇంకొక 10 మినిట్స్ పాటు మరగనివ్వాలి. చూసారు కదండి, ఆల్మోస్ట్ మనకి సాంబార్ అనేది తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మన సాంబార్ అనేది మరిగిపోయింది కదండి, దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. దానికోసం ఏంటంటే గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని కొంచెం చిటపటలాడనివ్వాలి. అండ్ దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక 4 ఎండుమిర్చి, ఒక 5-6 ఎల్లుల్లిపాయ రెమ్మలు అండ్ కొంచెం కరివేపాకు వేసుకుని ఈ తాలింపు వేగనివ్వాలి. ఇప్పుడు ఈ వేగిపోయిన తాలింపుని సాంబార్లో వేసేసుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. తాలింపు వేసేసుకున్న వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి, అలాంటప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, మన సాంబార్ అనేది రెడీ అయిపోయిందండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే మీరు అందరూ లైక్ చేస్తేనే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు నాకు ఒక మంచి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
సో నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? బాయ్ బాయ్.